ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మ్యాథ్స్ అర్థమెటిక్స్ క్లాస్ 12 టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అర్థమెటిక్స్లో ఉంటుందండి. ఈ టాపిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో మన స్టేట్ లెవెల్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, పోలీస్ జాబ్స్ కావచ్చు, డిఎస్సీ జాబ్స్ కావచ్చు, ఎటువంటి జాబ్స్ చూసుకున్నా సరే టైమ్ అండ్ వర్క్ అంటే కాలానికి మరియు పనికి మధ్య సంబంధానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే వీడియో అండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది టైమ్ అండ్ వర్క్ పైన అన్ని మెథడ్స్ డిస్కస్ చేస్తాం. సో ఎన్ని రకాలుగా అడగచ్చో అన్ని రకాలుగా డిస్కస్ చేద్దాం. అండ్ ఇది క్లాస్ 12 అండ్ క్లాస్ 1 to 11 క్లాసెస్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం డిఫరెంట్ టాపిక్స్ పైన. వాటి లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి, మీరు కావాలనుకుంటే అవి కూడా చూడొచ్చు. సో టుడే టాపిక్ ఇస్ టైమ్ అండ్ వర్క్. సో కాలానికి పనికి మధ్య సంబంధం ఏంటి, అక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏకామబిలో ఒక పనిని వరుసగా 15 మరియు 20 రోజులు చేసిన వారు పని చేయగల శక్తి సామర్థ్యం ఎవరికి ఎక్కువ? సో ఏకామబిలో వరుసగా ఒక పనిని 15 రోజుల్లో మరియు 20 రోజుల్లో చేస్తారు. అయితే పని చేయగల శక్తి ఎవరికి ఎక్కువ ఉందని చెప్పి అడుగుతున్నాడు. సో ఏ అండ్ బి. ఏ 15 రోజుల్లో పూర్తి చేస్తే బి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇద్దరితో సామర్థ్యం ఎవరికి ఎక్కువ ఉన్నట్టంటే ఎక్కువ ఏది కనబడితే వారు అని చెప్పడం తప్పండి. సో ఇక్కడ బి 20 ఉంది కాబట్టి 20 ఈజ్ హయ్యర్ దెన్ ఏ అని చెప్పంటే తప్పు ఇక్కడ. ఎందుకంటే ఇది డేస్, ఇవి రోజులకు సంబంధించింది. సో ఇతను 20 రోజుల్లో చేస్తాడు, ఇతను 15 రోజుల్లో చేస్తాడు. అడుగుతుంది సామర్థ్యం, అడుగుతుంది శక్తి అంటే సామర్థ్యం అని చెప్పి అనుకోవచ్చు. సో ఎవరి సామర్థ్యం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. యాక్చువల్గా గమనిస్తే ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్ళకి తక్కువ సామర్థ్యం ఉంటుంది, తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. అంటే విలోమానుపాత సంబంధం ఉంటుంది ఇక్కడ మనకి. సో శక్తికి సామర్థ్యానికి రోజులకి విలోమానుపాత సంబంధం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 4 రోజుల్లో పని చేస్తాడు అనుకుందాం, ఇంకో పర్సన్ 2 రోజుల్లో అదే పని పూర్తి చేస్తే ఆటోమేటిక్గా ఏకే ఎక్కువ సామర్థ్యం ఉన్నట్టు. సో ఇక్కడ క్వశ్చన్లో సామర్థ్యం ఎవరికి ఎక్కువ అంటే డైరెక్ట్గా ఏ అని చెప్పేయచ్చు. కాకపోతే దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో చేయాలంటే వాటి సామర్థ్యాల నిష్పత్తి అడిగాడు అనుకున్నాం. సపోజ్ పని చేయగల శక్తుల నిష్పత్తి అని అడిగితే సో ఫస్ట్ మనం డేస్కి నిష్పత్తి కనుక్కోవాలి. సో అంటే 15:20 తీసేసుకుంటే 5 3s 5 4s అంటే ఇవి రోజుల నిష్పత్తి. అంటే ఒక వ్యక్తి సపోజ్ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సిన సామర్థ్యం అనేది దీనికి రెసిప్రోకల్ అంటే విలోమంలో ఉంటుంది. విలోమం అంటే 1/3:1/4. సో మనకి ఎల్సిఎం తీసుకొని దాన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి 4:3 వస్తుంది. సో ఇంత పెద్దగా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ 3:4 వస్తే 4:3 తీసుకోవచ్చు, 4:3 తీసుకోవచ్చు. కానీ ఇది ఇద్దరు విషయంలో వర్కౌట్ అవుతుంది, అదే ముగ్గురు విషయంలో ఇది వర్కౌట్ కాదు. ఇప్పుడు మనం ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ది సెకండ్కు, సెకండ్ది ఫస్ట్కు చేసాం. అలా కాకుండా 2:3:4 ఉంటే అప్పుడు ప్రాబ్లం రేజ్ అవుతుంది. కాబట్టి 1/2:1/3:1/4 ఇది కరెక్ట్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు 2 3 4 ఎల్సిఎం 12 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 3 4 ఉంటుంది, ఇది 3 అండి, ఇది 3 అంటే 6:4:3 అని చెప్పేసి ముగ్గురు విషయం. అంటే ఇక్కడ ముగ్గురు ఏబీసీల రోజులకు మధ్య సామర్థ్యం, రోజుల మధ్య నిష్పత్తి అయితే వాళ్ళ పనుల సామర్థ్యం ఈ విధంగా ఉంటుంది. సో రెండే క్వాంటిటీస్ ఉంటే డైరెక్ట్గా మనం ఫస్ట్ది సెకండ్కు, సెకండ్ది ఫస్ట్కు తీసుకోవచ్చు. దానికి రెసిప్రోకల్ తీసుకునే సరిపోతుంది. రెసిప్రోకల్ అంటే విలోమం 1/3:1/4 తీసుకుంటే మనకి 4:3 రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అండి, అంటే పనికి మరియు సామర్థ్యానికి మధ్య సంబంధం. సో పని అనేది రోజుల మీద ఆధారపడుతుంది, రోజులు పెరిగితే సామర్థ్యం తగ్గుతుంది, రోజులు తగ్గితే సామర్థ్యం పెరుగుతుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి రమ్య ఒక పనిని 30 రోజుల్లో, శోభ అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో ఫస్ట్ రమ్య అనే అమ్మాయి ఒక పనిని 30 రోజులు చేస్తుంది, శోభ అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తుంది. సో ఇద్దరు గురించి ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సో మనం జనరల్గా నంబర్స్ తీసుకుంటే ఇద్దరు కలిసి అంటే A+B తీసుకుంటాం, విచ్ మీన్స్ 30 + 20. సో ఇక్కడ మనకి 50 వస్తుంది. సో ఈ విధంగా తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి చేసినప్పుడే తక్కువలో తక్కువ 20 రోజులు అయితే ఇద్దరు కలిసి అంటే అడిషనల్గా ఇంకో వ్యక్తి దానికి వచ్చినప్పుడు ఆ డేస్ తగ్గుతుంది. ఇక్కడ 50 మనం ప్లస్ అనేది చేయకూడదు. సో వాటి రెండింటినీ కూడడం తప్పు. ఓకే, పోనీ మైనస్ చేద్దామా? సో 30 - 20 అంటే 10 వస్తుంది. సో డేస్ తగ్గుతాయని చెప్పారు కదా, తగ్గినాయి కదా. సో మైనస్ చేయొచ్చా? అలా కూడా చేయకూడదు. సో మైనస్ కూడా చేయకూడదు. పోనీ మరి బట్టి 6 తీసుకుందామా? A+B/2 అంటే 20 + 30/2 విచ్ ఈజ్ ఈక్వల్ 25. సో ఇక్కడ డేస్ తగ్గట్లేదండి. చూడండి ఒకసారి, మనకు ఒక వ్యక్తి చేసినప్పుడు 20 రోజులు అంటే మనకు వచ్చే ఆన్సర్ 20 కంటే తక్కువ ఉండాలి, ఇక్కడ 25 ఉంది. సో ఈ విధంగా కూడా చేయొద్దు. సో మనం పనికి కాలానికి మధ్య క్వశ్చన్స్ని డైరెక్ట్గా ప్లస్ కానీ మైనస్ కానీ యావరేజ్ కానీ చేయొద్దు. మనం దేనిపైన డిపెండ్ అవుతామంటే ఒక్కరోజు పైన డిపెండ్ అవుతాం. ఒక్కరోజు పని అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి, రమ్య అనే వ్యక్తి
30 రోజుల్లో పని చేస్తే తను చేసే ఒక రోజు పని 1 డే వర్క్ కావాలి. ఒక రోజులో తను ఎంత పని చేస్తుందంటే 1/30 వర్క్ చేస్తుంది, 1/30 వర్క్ చేస్తుంది. సో ఇది అర్థం కానికి చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏ అనే వ్యక్తి 4 రోజుల్లో పని చేస్తాడు అనుకుందాం. ఏ అనే వ్యక్తి 4 రోజుల్లో ఒక పనిని కంప్లీట్ చేస్తే 1 డేలో ఎంత చేస్తాడు 1/4 అని చెప్పి అంటున్నాం. సెకండ్ డేలో మళ్ళీ 1/4, థర్డ్ డేలో మళ్ళీ 1/4, ఫోర్త్ డేలో మళ్ళీ 1/4. అంటే మనం అన్నీ యాడ్ చేసినప్పుడు 4/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఒక పని కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం చెప్పాలనుకుంటే ఏ అనే వ్యక్తి 4 రోజుల్లో పని చేస్తాడు. తన 3 రోజుల పని ఎంత? 3 రోజుల పని అంటే 3/4, అదర్వైజ్ 1/4 ఇంటూ 3 విచ్ మీన్స్ 3/4 అని చెప్పి చెప్పాలి. అంటే మనకి ఒక రోజు పని కనుక్కోవాలి. ఇంకొక రకంగా చెప్పచ్చు ఇదే క్వశ్చన్. ఏమంటే దీనికి రివర్స్గా ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/5 పార్ట్ చేస్తే, ఏ అనే వ్యక్తి ఒక రోజులో 1/5 వర్క్ చేస్తే మొత్తం పని టోటల్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 5 డేస్లో కంప్లీట్ అవుతుంది. మొత్తం వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 5 డేస్. అంటే ఇక్కడ మనకి రెసిప్రోకల్ తీసుకుంటాం, మళ్ళీ విలోమం వస్తుంది. సో ఒక రోజు పని కావాలంటే 1/5 చేస్తాం. సో ఒక రోజు పని చేస్తే టోటల్ పని కావడానికి దానికి డివైడ్ చేస్తాం. సో సింపుల్గా ఇంకో రకంగా కూడా చెప్పచ్చు మనం. ఏ అనే వ్యక్తి ఒక రోజు పని 2/3 అయితే తను మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 3/2 డేస్ అవుతుంది. అంటే దీనికి రివర్స్ అనమాట. కిందికి హారం లవం హారం అవుతుంది. సో అక్కడ కూడా మనకు 1/5 అంటే 5/1 తీసుకోవచ్చు. 5/1 ఈజ్ నథింగ్ బట్ 5 కాబట్టి డైరెక్ట్ 5 అని చెప్పి తీసేసుకుంటాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక రోజు వర్క్ని క్యాలిక్యులేట్ చేసి చేయడం. సో ఒక రోజు వర్క్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో రమ్య 30 రోజుల్లో చేస్తుంది అండ్ రమ్య 30 రోజుల్లో పని చేస్తుంది. సో రమ్యకు మొత్తం 30 డేస్ పడుతుంది. సో ఒక రోజులో 1/30 వర్క్ చేస్తుంది. సో అదే పనిని శోభ 20 రోజుల్లో చేస్తుంది. సో 1 డే వర్క్ 1/20. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 డే వర్క్స్ని యాడ్ చేయాలి. అంటే ఒక రోజులో వాళ్ళిద్దరు కలిసి ఎంత పని చేస్తారు? ఒక రోజులో వాళ్ళిద్దరు కలిసి రమ్య 1/30, శోభ 1/20. దీని ఎల్సిఎం 60, 30 ఉంది కాబట్టి 2, 20 ఉంది కాబట్టి 3, 2 3 5/60, 5 1 5 12 విచ్ ఇస్ ఈక్వల్ 1/12. సో రమ్య శోభలు కలిసి ఒక్క రోజులో 1/12 వరకు పూర్తి చేస్తారు. సో మొత్తం పని ఎప్పుడు అయిపోతుంది? 12/1 రోజులు. 12/1 ఇస్ నథింగ్ బట్ 12 రోజుల్లో వారిద్దరు కలిస్తే పని పూర్తి కావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఒక రోజు పనిని పరిగణలోకి తీసుకొని వాటిని యాడ్ చేసేసి మొత్తం వచ్చిన తర్వాత ఏమొస్తుంది మనకి? ఒక రోజు పని, ఇద్దరే ఒక రోజు పని. ముగ్గురు తెచ్చిన ఈ విధంగా చేస్తామండి. ముగ్గురు తెచ్చి సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంకొక వేరే టర్న్ యాడ్ చేసేసి 40 డేస్ అంటే ఇక్కడ 1/40 తీసుకుంటాం, వీటికి 1/40 యాడ్ చేస్తాం. అప్పుడు ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా ఇది ఒకటి వస్తుంది. అంటే మనకి మెథడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. 1 డే వర్క్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బీలు ఇద్దరు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. బి ఒక్కడే అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. అయితే ఏ ఒక్కడే దానిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఏ బీలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో పూర్తి చేస్తారు. అందులో బి ఒక్కడే 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? సో సింపుల్గా ఇప్పుడు మనం a + b - b చేస్తే 15 - 20 -5 వస్తుంది. సో ఆ విధంగా చేయొద్దు, 1 డే వర్క్ తీసుకోవాలి. సో ఏ బీలా 1 డే వర్క్ ఈక్వల్ టు 1/15. బి 1 డే వర్క్ ఎంత? మొత్తం 20 డేస్లో చేస్తారు కాబట్టి 1/20. సో మనకు కావాల్సింది ఏది? ఏ 1 డే వర్క్ ఈక్వల్ టు a, b 1 day work minus b 1 day work which is equal to 1/15 minus 1/20. Again LCM 60, 4 minus 3 which is equal to 1/60. సో b ఒక్కడు a ఒక్కడు ఒక రోజులో 1/60 వర్క్ చేస్తే మొత్తం కంప్లీట్ కావడానికి 60/1 days which means 60 డేస్ టైం పడుతుంది. సో ఏ ఒక్కడు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? 60 రోజుల పని 60 రోజుల టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి 1 డే వర్క్ నుంచి కంప్లీట్ వర్క్ నుంచి 1 డే వర్క్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్. సో వీటిపైన హైయర్ లెవెల్ ఏ విధంగా అడుగుతారో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, సో 1 డే వర్క్ చేయాలి. 1 డే వర్క్ వచ్చిన తర్వాత 1 డే వర్క్స్ని యాడ్ చేయడమా మేనేజ్ చేయడమా ఏది కావాలనుకుంటే అది ఆపరేషన్స్ చేసేసి లాస్ట్కి వచ్చిన 1 డే వర్క్ని కంప్లీట్గా డేస్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు. జిల్ జాన్ కంటే 50% ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అంటే ఇక్కడ ఇంతకుముందుకు క్వశ్చన్లో ఏ అనే వ్యక్తి 15 రోజులు, బి అనే వ్యక్తి సమ్ సర్టెన్ డేస్ చెప్పేసిండు. ఏ బీలు అడిగినప్పుడు మనం 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం, ప్రాబ్లం చేసినాం. సో ఇక్కడ మనకి ఏ గురించి ఇచ్చాడు,
అంటే ఫస్ట్ పర్సన్ జాన్ గురించి ఇచ్చాడు, సెకండ్ పర్సన్ జిల్ గురించి ఇవ్వలేదు. జిల్ ఏమంటున్నాడు 50% మోర్ దెన్ ఎఫిషియెంట్ ది జాన్. అంటే జిల్ అంటాడు సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ కంటే ఎఫిషియెంట్ అంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. సో ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా చేయాలి, ఫస్ట్ జిల్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడో కనుక్కోవాలి. సో దానికోసం 50% ఎక్కువ అని ఇచ్చాడు కదా. సో జాన్ అనే ఫస్ట్ వ్యక్తి సపోజ్ ఏ అనుకుందాం, జాన్ 100% ఎఫెక్ట్ పెడితే 15 డేస్లో అయిపోతుంది. సో ఎప్పుడైనా సరే మనం 100% క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫస్ట్ పర్సన్ 100% ఎఫెక్ట్ పెడితే 15 డేస్లో అయిపోతుంది. సో జిల్ ఏం చేస్తుండు 150% అంటే 50% ఎక్కువ సామర్థ్యం. ఇది 100% అయితే 100లో 50% 150% కష్టపడితే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తప్పు. సపోజ్ మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ విధంగా చేయాల్సి వస్తుంది. 150 × 50/100 తీసుకుంటాం. 0 0 గెట్ క్యాన్సల్, 2 × 3 × 1.5, 15 × 1.5 22.5. సో మనకి యాక్చువల్గా 100% కష్టపడడానికి 15 రోజులు అయిపోతే 150% కష్టపడడానికి దానికంటే తక్కువ రావాలి, కానీ ఇక్కడ 22 అంటే ఎక్కువ వస్తుంది. సో మనం ఎప్పుడు వేస్తారు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవద్దు. ఎందుకు, ఇది విలోమానుపాత సంబంధానికి సంబంధించిన క్వశ్చన్స్. సో ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే సింపుల్గా 100% కష్టపడితే 15 రోజులు పూర్తవుతుంది, 150% కష్టపడితే ఎన్ని రోజులు పూర్తవుతుంది. క్వశ్చన్ని ఒక లైన్ గీసేసి పైన కింద ఇంటూ చేసేయండి సరిపోతుంది. ఇది ఎక్స్. సో మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ. సో 15 10 10 1 10 అంటే మనకి ఎక్స్ ఈక్వల్ టు రిమైనింగ్ 10 రావడం జరిగింది. సో మనకి ఒక వ్యక్తి 100% కష్టపడితే 15 రోజుల్లో పూర్తవుతుంది, అదే 150% కష్టపడితే 10 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పుడు మనకు ఇద్దరు విషయాలు తెలిసిపోయినాయి, ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ పర్సన్ 15 days, సెకండ్ పర్సన్ 10 days. సో ఫస్ట్ పర్సన్ 15 days, సెకండ్ పర్సన్ 10 days. సో 1 day వర్క్ 1/15, 1 day వర్క్ 1/10. రెండింటిని యాడ్ చేసినప్పుడు 1/15 + 1/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15 10 కలిసి 30 అండి. 15 అంటే 2 ఉంటుంది, 10 అంటే 3 ఉంటుంది. 5/30, 5/30 అంటే 5 ఎక్కం 5 6. సో మనకి 1 day వర్క్ ఇద్దరిది 1/6. సో కంప్లీట్గా 6 daysలో పూర్తి కావడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరు కలిసి మనకి 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది సింపుల్ వర్క్. సో ఫస్ట్ అడిషన్గా ఇంకొకటి టాపిక్ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం లెవెల్ పెరిగినా కొద్దీ క్వశ్చన్. సో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మనం లెవెల్ పెరుగుతున్నాం అంటే ఇప్పుడు ఇంటర్ బేస్ ఎగ్జామ్స్ రాస్తే ఒక రకమైన క్వశ్చన్స్ ఉంటాయి, డిగ్రీ బేస్ ఎగ్జామ్స్ రాస్తే ఇంకో రకమైన క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్స్లో బేసిక్స్ నుంచి వస్తే ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. సో అందుకే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఫస్ట్ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, తపర్ మీహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు. ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజులు చేస్తారు. సో తపర్ ఒకటి ఎన్ని రోజులు చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే ఇద్దరిది ఇవ్వలేడండి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇవ్వలేదు, ఇద్దరు కలిసి 12 daysలో చేస్తారు. ఇద్దరు కలిసి 12 daysలో చేస్తారంటే ఇద్దరు కలిసి 1 day వర్క్ ఎంత 1/12 అని చెప్పి మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పర్సన్ తపర్ అంటే ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజులు చేస్తాడని చెప్పి అన్నాడు. తపర్ మీహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. ఓకే, సపోజ్ ఇప్పుడు తపర్ మీహర్ కంటే ఎక్కువ సామర్థ్యం అంటే సెకండ్ పర్సన్ 10 రోజులు చేస్తే ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజులు చేస్తాడు, ఎక్కువ సామర్థ్యం కాబట్టి 5 రోజులు చేస్తాడు. ఫస్ట్ పర్సన్ ఎన్ని రోజులు చేస్తాడు, 5 రోజులు చేస్తాడు. సో తపర్ మీహర్ కంటే రెట్టింపు సామర్థ్యం ఉన్నవాడు. ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజులు చేస్తే తపర్ ఒకటి ఎన్ని రోజులు చేస్తాడు. సో మనకి ఇద్దరు కలిసి 12 రోజులు చేస్తే 1 day వర్క్ వచ్చేసి 1/12. 1 day వర్క్ ఎంత 1/12. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. తపర్ మీహర్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవాడు. సో తపర్ మీహర్ కంటే ఎక్కువ సామర్థ్యం. సో మీహర్ 10 రోజులు చేస్తే తపర్ 8 daysలో చేస్తాడు, ఎక్స్ డేస్ చేస్తాడు. అంటే దీనికి 2 times ఉంటుంది. ఇది ఎక్స్ అయితే ఇది 2x అవుతుంది. డేస్ డిఫరెంట్. సో సామర్థ్యం వచ్చేసి 2:1 అండి. అప్పుడు డేస్ ఏమవుతుంది 1:2 అవుతుంది. సో x:2x అంటే ఫస్ట్ పర్సన్ x daysలో చేస్తే సెకండ్ పర్సన్ 2x daysలో చేస్తాడు, దాని మీనింగ్ అనమాట. సో ఫస్ట్ పర్సన్ x daysలో కంప్లీట్ చేస్తే సెకండ్ పర్సన్ 2x daysలో కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు మనకి జనరల్ మెథడ్, ఫస్ట్ పర్సన్ 1 day వర్క్ ఎంత మొత్తం పని x daysలో చేస్తాడు. సో 1 day వర్క్ 1/x ప్లస్ సెకండ్ పర్సన్ 1/2x days, 1/2x days విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/12. మనకు కావాల్సిన తపర్ అంటే ఫస్ట్ పర్సన్ ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సొల్యూషన్ సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ రాయడం అనేది ఇంపార్టెంట్. ఆ ఈక్వేషన్ బేస్ దేని మీద ఉంది, సామర్థ్యానికి పైన సంబంధించింది. పనికి సామర్థ్యం ఏంది 1:2 ఇచ్చాడు, 2:1 ఇచ్చాడు. సో అప్పుడు మనకి పని ఏమవుతుంది, డేస్ ఏమవుతుంది 1:2 అవుతుంది. రెసిప్రోకల్ అండి, ఒకటి 2:1 ఉంటే ఇంకోటి 1:2 అవుతుంది. అండ్ 3 ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం x అయితే 2x అవుతుంది. సో ఫస్ట్ పర్సన్ 1 day వర్క్ 1/x, సెకండ్ పర్సన్ 1 day వర్క్ 1/2x. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకి LCM 2x వస్తుంది. ఇక్కడ 2 + 1 1/12, 2 + 1 3 × 12 క్రాస్ మల్టిప్లికేషన్లో లేదా ఓకే 2x = 12, x =
18 x ఈక్వల్ టు 18 డేస్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ మనకి 18 డేస్లో చేస్తాడు. సెకండ్ పర్సన్ ఎన్ని డేస్లో చేస్తాడు? 36 డేస్లో చేస్తాడు. సో ఇద్దరు కలిసి మన ఎన్ని రోజులు చేస్తారు? 18 + 36 12 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 18 + 36 అంటే మనకి సేమ్ మెథడ్ 1/18 + 1/36 చేసుకుంటే ఆన్సర్ 1/12 వస్తుంది. సో కంప్లీట్ డేస్ వచ్చేసి 12 వస్తుంది అనమాట. సో ఈ విధంగా అడిగిన క్వశ్చన్ని ఒక్కొక్క దానికి స్టెప్ వైజ్గా స్టాండర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నీలం, ఉషా, మీనా వరుసగా ఒక పనిని 10, 12, 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో సేమ్ క్వశ్చన్, ఇక్కడ ముగ్గురు ఇచ్చాడు. ముగ్గురు ఇచ్చినప్పుడు కూడా ముగ్గురిది 1 డే వర్క్ అనుకోవాలి. సో ఫస్ట్ నీలం మొత్తం పని 10 రోజుల్లో చేస్తుంది. 1 డే వర్క్ ఎంత? 1/10. నెక్స్ట్ ఉషా మొత్తం వర్క్ 12 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ 1/12. తర్వాత మీనా మొత్తం వర్క్ వచ్చేసి 15 రోజులు చేస్తుంది. 1 డే వర్క్ వచ్చేసి 1/15. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ముగ్గురు 1 డే వర్క్ వస్తుంది. సో కంప్లీట్ వర్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/10 + 1/12 + 1/15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 LCM అండి. 12, 15 అంటే 60, 60, 10 అంటే 60. సో 60 LCM. సో 10 ఉంది కాబట్టి 6, ఎందుకంటే 16 60. సో 12 ఉంది కాబట్టి 5, 12 5 60, 15 4 60. సో 10 + 5 15/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/4. సో ముగ్గురు కలిసి ఒక రోజులో 1/4 వర్క్ కంప్లీట్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ కావడానికి ముగ్గురికి కలిపి 4 రోజులు టైం పడుతుంది. సో ముగ్గురు కలిసి పని చేస్తే 4 రోజుల్లో పనిని పూర్తి చేస్తారు. సో ఇద్దరు గురించి అడిగినప్పుడు ఇద్దరిది చేస్తాం, ముగ్గురు గురించి అడిగితే ముగ్గురిది చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక్క పనిని చేసేందుకు ఏ, బీలు కలిసి చేసే దానికంటే 16 రోజులు ఎక్కువ. బి అదే పనిని చేసేందుకు ఏ, బీలు చేసిన పని దానికంటే 4 రోజులు ఎక్కువ. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏ అనే వ్యక్తి ఒక పని చేయడానికి ఏ, బీలు ఇద్దరు చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువ టైం తీసుకుంటాడు. సో ఇద్దరిది ఇవ్వట్లేదు, కాకపోతే మధ్యలో రిలేషన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? బి అనే వ్యక్తి అదే పనిని ఏ, బీలు ఇద్దరు కలిసి చేసిన దానికంటే 4 రోజులు ఎక్కువ తీసుకుంటాడు. అయితే ఆ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో మనకు అడుగుతుంది ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు. నేను X డేస్ అనుకుంటున్నా. ఇద్దరు కలిసి ఆ పనిని X రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఎన్ని రోజులు తీసుకుంటాడో? ఇద్దరి కంటే 16 రోజులు ఎక్కువ. బి ఎన్ని రోజులు తీసుకుంటాడు? ఇద్దరి కంటే 4 రోజులు ఎక్కువ. సో ఇప్పుడు మనకి ఏ 1 డే వర్క్ ఎంత? X/1/16 ప్లస్ బి 1 డే వర్క్ ఎంత? X/1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరి 1 డే వర్క్ ఎంత? 1/X. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? X వాల్యూ. ఈ క్వశ్చన్ వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? X+16 × X+4. సో నేను X+16 × X+4 తీసుకుంటున్నాను. సో ఇక్కడ X+4 ఉంటుంది ప్లస్ X+16 ఉంటుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఇక్కడ నుంచి క్లియర్గా రాస్తున్నాను. జస్ట్ x × x x², x × 4 4x, 16 × x 16x, 4x + 16x 20x, 16 4s 64. పైన ఏముంటుంది? x + x 2x + 20, 2x + 20, x + x 2x + 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/x. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² + 20x which is equal to x² + 20x + 64. 20x get cancelled. 2x² - x². x² equal to opposite 64 which means x equal to 8 days. సీజీఆర్ ఎగ్జామ్ కూడా ఇంత లెవెల్ ఉంటుంది. సో ఇంతకంటే ఎక్కువ లెవెల్ అయితే ఏముండవు. కాబట్టి మనం క్వశ్చన్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసి జాగ్రత్తగా ఇద్దరి పని 1x అనుకుంటున్నాను. ఒకరిది 1/x+16 అవుతుంది, ఇంకోటిది x+4 అవుతుంది. సో 1/x+16 + 1/x+4 = 1/x. రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, కానీ మనం మైనస్ తీసుకోం, ఎందుకంటే రోజులు అనేది మైనస్లో ఉండదు. సో ప్లస్ మాత్రం తీసుకుంటాం. సో x ఈక్వల్ టు 8 days. నెక్స్ట్ క్వశ్చన్, 20 మంది స్త్రీలు ఒక పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. 16 మంది పురుషులు అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. స్త్రీకామ పురుషుల మధ్య పనికి సామర్థ్యం అడుగుతున్నాడు. పని సామర్థ్యం కనుక్కోవాలంటే ఫస్ట్ డేస్ రావాలి. డేస్కి రేషియో వచ్చిన తర్వాత, నిష్పత్తి వచ్చిన తర్వాత దానికి అపోజిట్ రాస్తే సరిపోతుంది. సో మొత్తం 20 మంది ఉమెన్స్ ఒక వర్క్ని 16 డేస్లో చేస్తారు. అంటే 20 మంది ఉమెన్స్ 1 డే వర్క్ ఎంత? 1/16. సో ఒక్క ఉమెన్ది 1 డే వర్క్ ఎంత? 1/16 × 20. సో మెన్ గురించి మాట్లాడినప్పుడు 16 మెన్స్ ఒక పనిని 15 రోజులు చేస్తారు. 16 మెన్స్ ఒక రోజులో 1/15 వర్క్ చేస్తారు. ఒక్క మెన్ ఏం చేస్తాడు? 16 × 15 డేస్లో సో ఒక రోజులో ఇంత వర్క్ చేస్తాడు. సో మొత్తం ఉమెన్స్ వర్క్ కంప్లీట్ కావడానికి 16 × 20 డేస్. ఇది 1 డే వర్క్,
ఇది టోటల్ వర్క్. సో ఇక్కడ ఏమొస్తుంది 16 × 15. నేను ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే 16:20:16 × 15. 16 గెట్ క్యాన్సల్. 5 4s 5 3s. సో ఒక స్త్రీ, ఒక ఉమెన్, ఒక మెన్కి డేస్ రేషియో, ఉమెన్ మెన్కి డేస్ రేషియో ఎంత వచ్చింది? 4:3 వచ్చింది. మనకు అడుగుతుంది సామర్థ్యం. సామర్థ్యం ఎట్లా ఉంటుంది? దీనికి రెసిపోకల్ అంటే 3:4. సో ఉమెన్ టు మెన్ రేషియో వచ్చేసి సామర్థ్యం వచ్చేసి 3:4 అని చెప్పేస్తాం. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 1 డే వర్క్ ఫర్ 1 ఉమెన్, 1 డే వర్క్ ఫర్ 1 మెన్ ఫైండ్ అవుట్ చేసేసి వాళ్ళ 1 డే వర్క్ నుంచి రేషియో ఫైండ్ అవుట్ చేసుకొని రేషియో నుంచి రివర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కన్ఫ్యూజన్ ఉండదు, వేరే షార్ట్ కట్స్ ఉంటాయి, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, అమూల్య ఒక పనిని 50 రోజుల్లో, బిందు 40 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి ఆ పనిని ప్రారంభించిన 10 రోజుల తర్వాత అమూల్య పనిని వదిలి వెళ్ళిపోయింది. బిందు ఎన్ని రోజుల్లో పని చేయగలరు? సో ఇద్దరు 1 డే వర్క్ ఇచ్చాడు. సో అమూల్య 1 డే వర్క్ ఎంత? మొత్తం 50 డేస్ 1 డే వర్క్ 1/50. సో బిందు మొత్తం 40 డేస్ 1 డే వర్క్ 1/40. 1 డే వర్క్స్ యాడ్ చేస్తే మనకి 50 + 1/40 which is equal to 200 LCM 4 + 5 9/200 అనేది ఇద్దరి 1 డే వర్క్. ఇక్కడ మన నంబర్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చినా భయపడిన అవసరం లేదు. సో ఎట్లా ఇచ్చినా కూడా మెథడ్ కరెక్టా కాదో చెక్ చేయాలి. ఇక్కడ మెథడ్ కరెక్ట్ కాబట్టి 9/200 సంథింగ్ డిఫరెంట్ నెంబర్, ఓకే ప్రాబ్లం లేదు. హూ నోస్, ఇది కూడా కరెక్ట్ కావచ్చు. సో ఒక పనిని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ పనిని ప్రారంభించిన తర్వాత 10 రోజుల తర్వాత అమూల్య వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఇద్దరు 1 డే వర్క్ 9/200, ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేస్తారు. ఇద్దరు కలిసి 10 రోజులు పనిచేస్తారు. అంటే ఎంత పని అయిపోయింది? 90/200 పని అయిపోయింది, అంతే కదా. ఇద్దరు కలిసి ఒక రోజులో 9/200 మంది చేస్తారు. 10 రోజులు కష్టపడ్డారు అంటే 90/200 పని కంప్లీట్ అయిపోయింది, చేశారు. సో రిమైనింగ్ వర్క్ కావాలి. ఆ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకటే ఎన్ని రోజులు చేస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు 9/20 వచ్చింది. 9/20 వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే సగం కంప్లీట్ అయితే సగం ఉంటుంది కదా. ఇక 9/20 కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే మొత్తం పని ఎంత? ఇది వర్క్ కంప్లీటెడ్. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 1 - కంప్లీటెడ్ వర్క్. అంటే మొత్తం పని 1కి సమానం. 1లో చేసిన పని అయిపోయింది కాబట్టి 11/20 వస్తుంది. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసి మనకి 11/20. సో ఈ రిమైనింగ్ వర్క్ని బిందు ఒకతే ఎన్ని రోజులు చేస్తుంది? యాక్చువల్గా బిందుకు ఒక పని చేయడానికి 40 రోజులు పడుతుంది. ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. సో అందులో 11/20 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో ఒక పని మొత్తం చేయడానికి 40 రోజులు పడుతుంది. 11/20 వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం డేస్ నుంచి ఫైండ్ అవుట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 40 × 11/20 = 1 × x, 21 22 which is equal to 22 days. సో బిందు ఒకటి మొత్తం పని చేయడానికి 20 రోజులు టైం పడుతుంది. అంటే మిగిలిపోయిన వర్క్ని కంప్లీట్ చేయడానికి 22 డేస్ కష్టపడుతుంది. సో ఇప్పుడు బిందు మొత్తం ఎన్ని రోజులు కష్టపడ్డట్టు? ఫస్ట్ 10 రోజులు, తర్వాత 22 రోజులు, 30 రోజులు మొత్తం చేస్తుంది. అంటే క్వశ్చన్ ఇక్కడికి అడిగాడు, దీన్ని ఎక్స్టెండ్ చేసేస్తాయి. బిందు మొత్తం పనిచేసిన రోజుల సంఖ్య ఎంత? బిందు ఫస్ట్ 10 రోజులు పనిచేసింది, తర్వాత 22 రోజులు పనిచేసింది, మొత్తం 32 రోజులు పనిచేసింది అని చెప్పొచ్చు మనం. సో ఈ విధంగా అడిగినప్పుడు ఫస్ట్ కంప్లీట్ 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని రోజులు చేశారు అంటే మల్టిప్లికేషన్, ఎంత అయిపోయింది అంటే 1 - కంప్లీటెడ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలి? బిందు చేయాలంటే బిందుతో కంపేర్ చేస్తాం, అమూల్య చేయాలంటే అమూల్యతో కంపేర్ చేస్తాం. సో 1 వర్క్ని 40 డేస్లో బిందు చేస్తుంది. సో 11/20 వర్క్ని ఎన్ని రోజులు చేస్తుంది? 22 డేస్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బిలో ఒక పనిని 12 రోజుల్లో చేయగలడు. ఏ అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. బి ప్రతిరోజు సగం డే అంటే హాఫ్ డే పని చేసిన ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? సో ఫస్ట్ టైప్ క్వశ్చనే కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఏ బిలో ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అందులో ఏ ఒక్కడే 20 డేస్లో చేస్తాడు. అయితే బి ఒక్కని వర్క్ డే అడుగుతలేడు. బి 1 డేకి బదులు హాఫ్ డే వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ బి 1 డే వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికోసం బి 1 డే వర్క్ ఈక్వల్ టు ఏ బి 1 డే వర్క్ మైనస్ ఏ 1 డే వర్క్. సో ఎల్సిఎం 12 20 అంటే 60. ఇక్కడ 5, ఇక్కడ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 2/30 విచ్ ఇస్ 2/60 విచ్ ఇస్ ఈక్వల్ 1/30. అంటే బికి ఒక పని పూర్తి చేయడానికి 30 రోజులు పడుతుంది. అది రోజు కష్టపడితే.
అలా కాకుండా ప్రతి రోజులో సగం దినమే పని చేస్తాయి. అంటే హాఫ్ డే వర్క్ చేస్తే మనకి ఏమవుతుంది, డేస్ ఆటోమేటిక్గా డబుల్ అయిపోతాయి. ఎందుకంటే ఒక రోజు కంప్లీట్గా పని చేస్తే 30 రోజులు టైం పడుతుంది. అట్లా కాకుండా రోజులు సగమే పని చేస్తే ఆటోమేటిక్గా రోజుల సంఖ్య డబుల్ అవుతుంది. సో మొత్తం బీకి కంప్లీట్ చేయడానికి 60 రోజులు టైం పడుతుంది అనమాట. 60 days టైం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బిల్ వరుసగా ఒక పనిని 20 రోజుల్లో 15 రోజుల్లో చేయగలరు. ఇద్దరు కలిసి పని ప్రారంభించినాక ఏ పనిని వదిలి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని బి ఒక్కడే 8 రోజుల్లో చేసిండు. అయితే ఏ ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత పనిని వదిలి వెళ్ళాడు. ఇంతకుముందు క్వశ్చన్ 9 రోజులు కలిసి పని చేసిరని చెప్పేసి ఉంది. ఇక్కడ క్వశ్చన్ అసలు ఎన్ని రోజులు చేశారని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఏ కామ బిల వన్ డే వర్క్ ఎంత, 20 days. ఏ కామ బిల్ ఇద్దరు కలిసి పని చేస్తే 20 days అయిపోతుంది. సో వన్ డే వర్క్ వచ్చేసి 1/20. అందులో ఇది ఏది, బీది వచ్చేసి 1/15. పని ప్రారంభించినాక ఏ పనిని వదిలి వెళ్ళినా మిగిలిన పనిని బి ఒక్కడే చేశాడు. సో ఫస్ట్ వన్ డే వర్క్స్ యాడ్ చేద్దాం. అంటే ఇద్దరి వన్ డే వర్క్ ఏ కామ బి వన్ డే వర్క్ అంటే 1/20 + 1/15 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం 20, 15, 60, 30 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 7/60. సో ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజులో 7/60 పని చేస్తారు. సో మనకి ఎన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయిందని చెప్పి అడుగుతున్నాడు. సో ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిండు అంటే ఇద్దరు కలిసి పనిచేసిన రోజులు ఎన్నో మనకు కావాలి. సో ఇద్దరు కలిసి ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం. ఎన్ని రోజులు, ఎక్స్ డేస్ పనిచేశారు అనుకుందాం. సో అప్పుడు మనకి ఎంత వర్క్ అంటే ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది, 7x/60 డే వర్క్ కంప్లీటెడ్ వర్క్. ఇంతకుముందు చేసిన మెథడ్ సేమ్. కంప్లీటెడ్ ఎంత, 7x/60. సో రిమైనింగ్ వర్క్ ఎంత, 1 - 7x/60 విచ్ ఇస్ ఈక్వల్ టు 60/60 - 7x/60 అని చెప్పేసి రిమైనింగ్ వర్క్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ రిమైనింగ్ వర్క్ని బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేసిండు. సో ఈ రిమైనింగ్ వర్క్ ఎంత, 60 - 7x/60ని బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తే, అండ్ బి గురించి ఇంకో విషయం కూడా తెలుసు. ఒక పనిని ఎన్ని రోజులు చేస్తాడు, 15 daysలో చేసిండు. బి ఒక్కడి పనిని 15 daysలో చేస్తాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ చేస్తే ఆ ఎక్సే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయిందని చెప్పి మనం చేయగలుగుతాం. ఆ ఎక్సే మనకి ఎన్ని రోజులు చేస్తాడో చేయగలుగుతాం. సో మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంత ముందుకు మెథడే. సో ఇక్కడ 60 - 7x/60 × 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 8 × 1. 8 × 1 8, 15 1 15 4. So 60 - 7x which is equal to 4 × 8 32 which is equal to 7x equal to 60 - 32 which is equal to 7x equal to 28 which is equal to x equal to 4 days. X equal to 4 days రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఎట్లా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా చేయాలి. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ఇంత ముందానికి క్వైట్ అపోజిట్ అని చెప్పలేము, కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏముందంటే ఇక్కడ బీది వర్క్ ఎన్ని రోజులు చేస్తాడో చెప్పేసిండు, కాకపోతే ఏ ఇప్పుడు వెళ్ళిపోయిందో అడుగుతున్నాడు. ఇంతకుముందుకు ఏ ఇప్పుడు వెళ్ళిపోయినా చెప్పిండు, బి ఒకటి ఎన్ని రోజులు చేస్తాడో అడిగాడు. సో దీనికి ఇంటర్నల్ లింక్స్ బాగా ఉన్నాయి కాబట్టి మనం వన్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ డేస్ పని చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ ఎక్స్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఎక్స్ అంటే 7x/60 వరకు అయిపోయింది. రిమైనింగ్ వర్క్ 1 - 7x/60. సో రిమైనింగ్ వర్క్ వచ్చింది. ఈ రిమైనింగ్ వర్క్ని ఏ బి 8 రోజులు చేస్తే అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పనిని 15 రోజులు చేస్తే మిగిలిన ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అక్కడ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, సి కంటే 3 రెట్ల సామర్థ్యం కలదు. ముగ్గురు కలిసి ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తే బి ఒక్కడే 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో ఇక్కడ ఏబీసీకి 3 ఇస్తాడండి. ఇటువంటిప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నా చూడాలి. ప్రతిసారి కూడా ఏని కంపేర్ చేస్తున్నాం. ఏకి బి కంటే రెట్టింపు సామర్థ్యం, ఏకి సి కంటే 3 రెట్ల సామర్థ్యం. సో ఇప్పుడు ఏకి ఒక పనిని 1 day చేస్తే ఇది వర్క్ డేస్ తీసుకుంటున్నాను డైరెక్ట్, నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళట్లేదు. అంటే సామర్థ్యం నుంచి డేస్ కట్ చేస్తున్నాను. ఏ ఒక రోజులో పని చేస్తే రెట్టింపు సామర్థ్యం ఉన్నోడు ఒక రోజులో చేస్తే సగం సామర్థ్యం ఉన్నోడు 2 daysలో చేస్తాడు. అంతే కదా. రెట్టింపు సామర్థ్యం ఉన్నోడు ఒక రోజులో పని చేస్తే సగం సామర్థ్యం ఉన్నోడు 2 daysలో చేస్తాడు. అదే 1/3 సామర్థ్యం ఉన్నోడు 3 daysలో చేస్తాడు. అంతే కదా. 3 రెట్లు ఎక్కువ అంటే. సో ఇప్పుడు మనకు ఏకి ఒక రోజు టైం పడుతుంది, బీకి 2 రోజులు టైం పడుతుంది, సికి 3 రోజులు టైం పడుతుంది. అదే క్వశ్చన్ అక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు రేషియో వచ్చేసింది మనకి, డేస్ రేషియో వచ్చేసింది 1:2:3. సో అడుగుతుంది 2 గురించి. సో ముగ్గురు కలిసి అంటే 1 + 2 + 3 6 అనేది 6x తీసుకోండి, 6 తీసుకోండి. 6 అనేది 2 days కంప్లీట్ అయితే 2 అనేది ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది. సో పైన కింద మల్టిప్లికేషన్ 2 1 2 1 6 daysలో బి మాత్రం చేయగలుగుతాడు. బి చేయడానికి 6 days టైం పడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ముగ్గురు కలిసి 6 రోజులు చేస్తే బి ఒకరికి 6 రోజులు పడుతుంది.
ఇక్కడ లాజిక్ అదే. సో ఇక్కడ ఏంటంటే ఏబీసీల ముగ్గురు గురించి ఇచ్చాడు. సో సామర్థ్యాలు ఎవరు కంపేర్ చేస్తున్నట్టే ఏ తోటి మాట్లాడుతున్నాం కాబట్టి ఏని ఒకటి అనుకుంటున్నా, ఏ ఒక రోజు పని చేస్తే బి అదే పనిని 2 డేస్లో చేస్తాడు. మీనింగ్ ఇచ్చాడు అక్కడ డబల్ రెట్టింపు అని. సి 3 రెట్లు అంటే సికి 3 డేస్ టైం పడుతుంది. సో ఇప్పుడు 1:2:3 డేస్ రేషియో. ఎందుకంటే మనం డేస్కి రావాలి, ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఎన్ని రోజుల్లో అని అడిగింది, సామర్థ్యం అడుగుతున్నాడు కాబట్టి డేస్కి రావాలి కాబట్టి డేస్కి డైరెక్ట్గా చేసేస్తున్నాను. సో ఎందుకు తీసుకోవచ్చు అక్కడ. సో డేస్ వచ్చిన తర్వాత మనకి ముగ్గురు కలిసి 6 రోజులు అంటే 6x = 2 అయితే 2x = what, దట్ మీన్స్ x = 6 డేస్ సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం మెథడ్స్ అండి ఇవి మ్యాక్సిమం మెథడ్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్. ఈ క్వశ్చన్ పేపర్స్ కూడా డిఫరెంట్ పేపర్స్ని తయారు చేయడం జరిగింది. సో అన్ని రకాల ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవే ఉంటాయి అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే ఫ్రీ డౌన్లోడ్గా పీడిఎఫ్స్ ఏమైనా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రకాల కంప్యూటర్ జిఎస్ బిట్స్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఆ బిట్స్ మీకు కావాలనుకుంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో అవన్నీ కూడా మనవిద్య.in సైట్లో పెట్టామండి. ఆ వెబ్సైట్ పోతే www.manavidya.in అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరిపోతుంది. www.manavidya.in అనే వీడియో వెబ్సైట్లో ఉంటుందండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. థ్యాంక్ యూ.